హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఎంఏ బ్లాగ్స్ 178. మమ్మీ వచ్చింది మన ఇంటికి వర్షంలో కూడా. అమ్మా చూడండి ఫ్రెండ్స్, ఇంత వర్షంలో అది వచ్చి ఇంటి ముందు మేము ఇంతసేపు చూసుకోలేదు, ఇది వెయిటింగ్ చేస్తూ ఉంది. అరే అంబ్రెల్లా ఎవరు తీసుకెళ్ళిరా? కన్నీ తీసుకోవేండు అన్నీ తీసుకెళ్ళిందా? చూడండి ఫ్రెండ్స్, ఇంత వానలో కూడా అది వచ్చి పాపం ఆకలితో ఎదురు చూస్తుంది. నాకైతే చాలా బాధేస్తుంది. ఏదన్నా కూడా పెట్టేస్తా. ఇంకో అంబ్రెల్లా ఎక్కడ పెట్టిర్రా? నువ్వు తడవకు, నువ్వు అక్కడే పెట్టు. వర్షం పెడితే పాపం వర్షంలో వచ్చింది అంబ్రెల్లా ఇలా తీసుకెళ్ళి. ఎంత ఆకలేసిందో పాపం. తోటకూర ఉందా నాన్న ఏమన్నా? మమ్మీ ఇంకా ఆడ కింద కూడా ఉంది చూడు. ఓ ఇక్కడ రైట్. తెంపవా మమ్మీ? తినని ముందు కడుస్తుంది ఆ పట్ట ఏదన్నా. అంబ్రెల్లా రెండు, ఇంకొకటి ఎక్కడ పడేసారు అసలు? ఏమో వాటర్ కూడా రాలేదు. తినమ్మా, వర్షంలో ఎవరు పట్టించుకోవట్లేదు పాపం, దానికి ఆకలి అవుతుంది. వాన చూడండి ఫ్రెండ్స్, వర్షం పెద్దగా అయింది. పాపం అంబ్రెల్లా ఉంటే దానికి కూడా పెడుతుందా తడవకుండా. అంబ్రెల్లా పెడతావా తినడానికి? పెట్టాలి రా పాపం, తడుచుకుంటుంది. అంబ్రెల్లా తినడానికి పెడతావా? పెట్టాలి. అంబ్రెల్లా తినడానికి ఎట్లా పెడతాము? తింటానికి కాదు రానా, అది తడవకుండా పెట్టొచ్చు. ఇంట్లో ఉన్న అంబ్రెల్లా ఒకటి ఖరాబ్ చేసి ఒకటి కన్నీ తీసుకుపోయిండు. పాపం అది తడుస్తుంది, బాధ అనిపిస్తుంది కదా, ఆకలితో తెచ్చింది కదా. పట్టా కప్పేసే. చూడండి ఫ్రెండ్స్, వర్షంలో కూడా దాని విశ్వాసం ఎట్లా వచ్చిందో, పెట్టే ఇంటికి వచ్చింది. చూడండి, ఇంత వానలో ఏ ఇంటికి పోకుండా మా ఇంటికి వచ్చింది. ఆమె గిన్నె కింద పడుతుంది. సరిపోయిందంటే ఇంకా వాటర్ వెళ్ళినా ఇంకా బాయ్ మళ్ళీ రేపు. మమ్మీ బచ్చల కూర పప్పు చేద్దామా? బచ్చల కూర పప్పు చేద్దామా? తింటావా? ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మేమైతే బచ్చల కూర పప్పు చేసుకుంటాం. మా చెట్లకు ఉంది కదా, నాని 2 days నుంచి అన్నం తినలే కదా పాపం, ఈరోజు తింటాడంట. బచ్చల కూర పప్పు సూపర్ ఉంటుంది. బచ్చల కూర తెంపుకుందాం పదండి, ఇంకా ఆలస్యం కదా. తెంపేసుకుందాం మమ్మీ. మన పెద్ద తోట లెక్కనే అయిపోయింది. తోటనే మరి ఫ్రెష్. ఒక్క కొమ్మ పెడితే ఇంకేమన్నా పెట్టలేదు, గింజలు పడి మొలిచినాయి ఇవన్నీ. ఎవరేసారు గింజలు? గింజలు మనకి ఇంతకు ముందు చెట్టు ఉంటుండే కదా, ఒక చెట్టు ఉంది, అది పడి మొలిచినాయి. అది మాడిపోయిన తర్వాత గింజలు పడ్డాయిగా. చెట్టు మాడిపోయిన తర్వాత గింజలు పడి మొలిచినాయి అనమాట. తడిసిందిగా తెంపడం కష్టం అవుతుంది. హెల్ప్ చేయాలా? వద్దు, నువ్వు తడవద్దు, పక్కకుండు. హెల్ప్ చేస్తాడంట, హెల్ప్ నేనే తెంపిస్తాను. చెట్టే కూడా వచ్చింది నానికి. అయ్యా ఒకటి పోతే చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి కదా మమ్మీ.
నువ్వు ఇంట్లోనే తోట తయారు చేసేటట్టున్నావుగా. నేను చెయ్యలే, అదే అయింది. అన్ని కూరగాయల చెట్లు పెట్టేస్తున్నావు. ఇక్కడ ఉందా? ఉంది కదా. ఇది కూడా బచ్చల కూరనా? నేను తమలపాకు చెత్త అనుకుంటున్నా. పెద్దగా ఉన్నాయి కదా. మమ్మీ పప్పులు ఏమేమి వేస్తున్నావు ఒకసారి వీడియో దగ్గరకు వచ్చి చూపించాలా? అదా ఇక బచ్చల కూర అయితే శుభ్రంగా కడిగి పెట్టినా. మన చెట్టు ఫ్రెష్ బచ్చల కూర ఇది వేస్తున్నా. ఆల్రెడీ పప్పు కడిగి పెట్టుకున్నా, కందిపప్పు నానిపోయింది కూడా అది. అయితే దాంట్లో టమాటా పప్పులో కొంచెం ఇట్లా టమాటా ఒక్కటి వేస్తే బాగుంటుంది. ఒకటి వేస్తే చాలు, కాకపోతే నేను ఇందాక హాఫ్ కట్ చేసింది ఉప్మాలో వేసింది ఉంది కాబట్టి హాఫ్ కూడా పడేసా. టమాటా పడేసావా? ఇంకా చింతపండు పిక్కెలు పుల్లగా నోరు ఊరుతుందా. నాని 2 రోజుల నుంచి జ్వరం వచ్చి ఏం తినలేదు పాపం. కొంచెం పసుపు, అలాగే కారం. కళ్ళలో పడుతుంది. కళ్ళు మూసుకున్నానా? కొంచెం కారం మంచిగా వేసుకోవాలి. మన కారం కారం ఉండదురా నాయన. ఇవన్నీ కొత్త కారం ఉండదా? కారం తక్కువ మంది ఎక్కువ ఉండదు. ఇక సాల్ట్ కూడా వేసుకొని. ఏంది సాల్ట్ అంత తక్కువ వేసినావు? సాల్ట్ మళ్ళీ మనం కలుపుకుంటాం కదా నాన్న. ఇవి హాట్ వాటర్, నీకే మూతేసి పక్కకు పెట్టుకో. అబ్బా లేదా లేదు, అంతే తాగాల్సిందే. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడా వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసేసినాం కదా, చక్కగా మూత పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నా కుక్కర్ మూత ఒకసారి టేస్ట్ చేద్దాం, ఎందుకైనా మంచిది. నిండా ఉంది కదా, టెస్ట్ చేద్దాం. కుక్కర్ మూత పెట్టేసుకొని పెట్టేసిన స్టవ్ ఆన్ చేసేసిన ఇలా పెట్టేసుకున్నా. అది ఉడికిన తర్వాత రుబ్బి పప్పు పెట్టుకోవాలి. పప్పు రెడీ అవుతుంది. ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను. రైస్ అయిందా మరి? రైస్ చాలే, తినే ముందు రైస్ ఉప్మా ఉంది కొంచెం, నేను తింటా. నేను ఉప్మా తినలే కదా. తింటావా నాన్న? అనకూడదు. నానికి ఇడ్లీ పెట్టినా, నేను తింటా ఈ ఉప్మా. పప్పు అయితే ఉడికింది, చూద్దాం దండి ఎట్లా ఉడికిందో. చూపి ఇదిగో పప్పు చూడండి ఎట్లా ఉడికిందో. రుబ్బే పని కూడా లేదు ఇంకా దీన్ని, అసలు అంత సూపర్గా ఉడికిపోయింది. ఎందుకంటే ముందుగానే కందిపప్పు కొంచెం నానింది కదా, తొందరగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందాక ఉప్పు తక్కువ వేస్తున్నావు మమ్మీ అన్నావు కదా, ఇప్పుడు వేస్తా దండిగా. దండిగంటే దండిగా ఏం కాదు, కరెక్ట్గా వేస్తాను నేను. ఇగ్గో దీన్ని ఇట్లా కొంచెం మెదుపుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. పప్పుని దూరం పెట్టినా, గ్యాస్ దగ్గర వద్దు. తాలింపు కోసం పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఇంకా తాలింపు గింజలు అయితే అన్ని కలిపి పెట్టుకుంటాం. వెల్లుల్లి రెబ్బలు టేస్ట్ వాటితోటి. ఆల్రెడీ మనం దీంట్లో కూడా ఒక 4 వేసినాం. అవి ఎక్కువ ఉంటే టేస్ట్ మంచిగా ఉంటుంది అనమాట పప్పు, అందుకోసం. ఆయిల్ హీట్ అయిందా? ఏమేస్తున్నాము? తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ ఉంటాయి. మెంతి కూర. మంట చిన్నగా పెట్టాలి, స్టీల్ గిన్నె కాబట్టి. నువ్వు కలుపుతావా? ఆల్రెడీ సాల్ట్ కలిపి దాంట్లో కలిపేసిన నేను. మళ్ళీ ఏం కలుపుతావు? అబ్బా నాని వంట చేస్తుండే ఫ్రెండ్స్. చూడండి ఈరోజు నానిని మొత్తం బ్లాగ్ కంటిన్యూ చేసేది. ఇదిగోండి నాని అయితే ఇలా ఉండి ఇప్పుడు ప్రజెంట్. జోక్ చేయకు. పోపు అయిందా? నేను వస్తున్నాగు. తాలింపు అయితే రెడీ అయింది, దించి వేస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే చూడండి ఫ్రెండ్స్, నేను కూర వండితే మమ్మీ చూపిస్తుంది. నువ్వే వంట మొత్తం నువ్వే చేసినావు. దా దగ్గర నుంచి చూపిద్దురా. యమ్మీ బచ్చలు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం తొక్కలు. ఇట్రా మొత్తం మిరపకాయలు తొక్కలే. చూడండి ఫ్రెండ్స్ ఎలా వేసిందో మిరపకాయలు తొక్కలు. ఇగో చూసారా? ఎమ్మి బచ్చల కూర పప్పు. ఎంత సింపుల్, టేస్టీ, హెల్త్కి కూడా బచ్చల కూర చాలా మంచిదండి ఫ్రెండ్స్. ఇగో ఇవేంది ఫ్రెండ్స్? ఇగో తొక్కలు. తొక్కలు కావురా, మిరపకాయలు ఉంటాయి, తినాలి, బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎమ్మి బచ్చల కూర పప్పుతో. ఇంకా తినే ముందు రైస్ అయితే పెట్టేసుకుంటాం. మేము తీసిన వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ నచ్చితే చిన్న లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో కలుద్దాం. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి మా వీడియోని.